నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆదివారం వైభవంగా ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు. స్థానిక చిన్నరావూరులోని సత్యనారాయణ పార్క్ నందు ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. నట్రాజ్ జ్యువెలరీస్ అధినేత కొత్తమాసు కుమార్ ₹1,00,000 విలువ చేసే మొక్కలను పార్కు అభివృద్ధిలో భాగంగా అందించగా వాటిని ఆదివారం నాటే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్కులో పచ్చదనాన్ని పెంచేందుకు కొత్తమాసు కుమార్ మొక్కలను అందించడం అభినందనీయమని ఆమె అన్నారు. తెనాలి ప్రాంతంలో వారు అందిస్తున్న సేవలను చైర్పర్సన్ రాధిక కొనియాడారు. తులసి గారు మాజీ చైర్మన్గా చేస్తున్నారు. వాళ్ళ కుమారుడు ఈ రోజున సత్యనారాయణ పార్క్ ₹1,00,000 ఖరీదు చేసే మొక్కల్ని పొల్యూషన్ అవ్వకుండా చెట్లని డొనేషన్ చేయడం జరిగింది. అలానే పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి మాకు ఎంతో కావాల్సిన వాళ్ళు దగ్గర. అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, కొత్తమాసు కుమార్, పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గతంలో కొత్తమల్ తులసిదాస్ గారి అబ్బాయి కుమారు కేటీడీ అని బంగారు షాపు అయినా వీళ్ళు ఎంత సంపాదించినా దాంట్లో నుంచి పావలా తీసి పేద ప్రజలకి ఏదో ఒక రూపాయన ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లానే 3 సార్లుగా 3 బళ్ళు ఇష్టం జరిగింది. తోపుడు బళ్ళు, కూరగాయలు అమ్ముకొని, ఏమైనా పళ్ళు పెట్టుకొని అమ్ముకొని, ఏమైనా అమ్ముకొని బళ్ళు ఇష్టం జరిగింది 3 సార్లుగా. అట్లానే ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు, వాకర్స్ అందరికి కూడా ఇబ్బందిగా ఉంటుందనంటే వాటర్ ప్లాంట్ పెట్టారు. ఈ మొక్కలు ఇటువంటి 4-5 సార్లుగా మనకి ఈ పార్క్కి వాకర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వాకర్స్ అందరూ కూడా శుభ్రంగా వాకింగ్ చేసుకుంటా ఉంటుంటే ట్యాప్కోక ఐటమ్స్ పాపం ఆయన ఏదో ఒక ఐటమ్స్ తీసుకొచ్చి ఈ పార్క్కి అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నారు. మన అన్నాబత్తుల శివకుమార్ కూడా ఇక్కడికి ఈ పార్క్కి ఒక 30 లక్షలు మనకి ఇచ్చారు. ఆ 30 లక్షలతో కూడా రిపేర్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా మొదలుపెట్టి చిన్నరావురి పార్కులో ఉన్న వాకర్స్కి, ఇక్కడ జిమ్లో చేసే వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. తెనాలి నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్. నేను తులసిదాస్ గారి అబ్బాయిని. ఇక్కడ బాగా పొల్యూషన్ కొద్దిగా ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్. ఆ రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి ఇక్కడ కూడా ఒక 100 మొక్కలు కంపెనీ తరపున మేము స్పాన్సర్ చేసాం. దీనికి ఈరోజు చైర్మన్ గారు, వాళ్ళ హస్బెండ్ తాడిపోయిన రమేష్ గారు నాన్నకి అత్యంత ఆప్తులు. అందుకని వాళ్ళిద్దరిని ప్లస్ గుంటూరు కోటేశ్వర కౌన్సిలర్ గారు ఇక్కడ మాకు బాగా పార్కులో వాకర్స్కి బాగా సహకరిస్తున్నారు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతుంది. దాంట్లో భాగంగా కూడా నా వంతు సహకారానికి ఈ చెట్లని 100 చెట్లని
భారతీయ జనతా పార్టీ పల్లెకు పోదాం కార్యక్రమం గురించి శిక్షణ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ నెల 9, 10, 11 తారీఖుల్లో జరగనున్న పల్లెకు పోదాం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని 24 గంటలు ఒక గ్రామంలో ఉండి ఆ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజలను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల అభ్యున్నతి కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 7 లక్షల గ్రామాల్లో ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో 9, 10, 11 తేదీల్లో ఈ గావ్ చలో అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను జిల్లా కన్వీనర్గా ఉన్నాను. విజయభాస్కర్ రెడ్డి గారు జాయింట్ కన్వీనర్గా ఉన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఈ విషయాలు తెలియజేయడానికి రావటం జరిగింది. ప్రతి కార్యకర్త 9వ తారీఖు, 10వ తారీఖు, 11, 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఉదయం 10 గంటలకల్లా ఆ గ్రామంలో ఉండి 2వ రోజు 10 గంటల దాకా అక్కడే ఉండి ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్, ఒక ఇంట్లో భోజనం, ఒక ఇంట్లో నిద్ర చేసి ఆ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కలిసి వారికి ఏదైతే సంక్షేమ పథకాలు వచ్చినాయో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, రాని లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటట్లు వాళ్ళతో సచివాలయంలో అప్లై చేయించి వారికి వచ్చేటట్లు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి, కన్వీనర్ సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కన్నెగంటి ప్రశాంత్, పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవనాయుడు, సాయి గుప్తా, అడుసుమల్లి సుధాకర్, బిడ్రా కనకదుర్గ, అనంతాచార్యులు, గాన కళావతి తదితరులు పాల్గొన్నారు. గావ్ చలో అభియాన్ పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో కార్యకర్తలకి ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి జిల్లా కన్వీనర్ అయిన శ్రీ ఎడ్లపాటి స్వరూపరాణి గారు, అదేవిధంగా కో కన్వీనర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, తెనాలి పట్టణాధ్యక్షుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతూ ఉందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల అభివృద్ధికి ఏమాత్రం తోడ్పడకపోగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో వాటన్నిటికీ స్టిక్కర్లు వేసుకొని అవి తమ పథకాలుగా చెప్పుకోవటమే కాకుండా కేంద్రం ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అని ఏదైతే అబద్ధపు ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త గ్రామాన పర్యటించి ప్రజలందరికీ కూడా ఇవన్నీ తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం. తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గావ్ చలో అభియాన్ అనే కార్యక్రమం యొక్క శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గారు శ్రీమతి ఎడ్లపాటి స్వరూపరాణి గారు ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా ఉన్నారు. సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి గారు కో కన్వీనర్గా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశానికి పట్టుకొమ్మలైన పల్లెల్ని, ఆ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధి జరగలేదన్న వారికి సమాధానం ఇవ్వటం కోసం గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన ఈ పల్లెకు పోదాం కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఆ గ్రామంలో 24 గంటల నుండి ఆ గ్రామంలో ఉన్న చిన్న పెద్ద అన్ని తరగతి వారిని కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారు పొందుతున్న లాభాలని, వారు పొందవలసిన లాభాలను కూడా మనం కనుక్కోవటం, అక్కడున్న సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా కృషి చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 8వ తేదీ ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దారా రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని దారా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల
కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, అలాగే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న సమస్యలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ అవలంబించే విధానాలని వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ పోరాడలేకపోవటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఏ పార్టీ కూడా ప్రజల పట్ల మమేకమయ్యి ప్రజలకున్న సమస్యలని వాటి పట్ల పోరాటాలను చేయలేకపోవటాన్ని గమనించి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి నాయకత్వం చేపట్టి ప్రజలకున్న సమస్యల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలని, గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన హామీలని, విభజన హామీలని, ప్రత్యేక హోదాని, విశాఖ రైల్వే జోన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని, అలాగే పోలవరాన్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వీటన్నిటిని కూడా ఎంతో ధైర్యంగా రాజశేఖర రెడ్డి కూతురుగా, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతని పుణికిపుచ్చుకున్నట్టుగా షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకత్వం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఒక వీర మహిళల ఎదుర్కొంటుంది, బీజేపీ నియంత్రణని ఎదుర్కొంటుంది. ఆ భాగంగా ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతని చాటుకుంది. అలాగే రేపు అనగా 8వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పార్లమెంటు, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మన కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి షర్మిల గారు పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పూజ్యశ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. మహాపూర్ణాహుతి నిర్వహించారు. బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రమణయ్య పాల్గొన్నారు. ఈ 7 రోజులు స్వామి సేవా భాగ్యం జరుగుతూ ఉంటే ఒంటికి ఒకసారి పులకతో పాటు పుష్కరుగాక ఆ స్వామి దర్శన చెప్పండి. అనాయాసేన మరణం నీ పాదానికి. బాలస్వామి వారు కూడా ఆ అనుగ్రహాన్ని పుష్కలంగా పొందినటువంటి వారు ఆద్యంతం ఇటు సంప్రదాయం తప్పలే. బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే వెంకటాచల మహత్యము ప్రవచనామృతాన్ని ఎంతో అద్భుతంగా, ఎంతో వైభవంగా ఆ స్వామివారు వారి కంఠము ద్వారా అందరికీ అందించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అటువంటి భాగ్యము ఆ స్వామి మనకి కలిగిస్తారు. పరమాత్ముడి యొక్క కృప మనకి ఎప్పుడు ఏ విధంగా ఎలా కలుగుతుందో కూడా చెప్పలేము. చాలా గొప్పది. ఇప్పుడు చక్రస్నానం జరిగేటప్పుడు బాచంపల్లి వారు మేము అక్కడే కూర్చున్నాము. రచన, సాంస్కృతిక రంగాలలో తనదైన ముద్ర వేసిన గణపాటి సాయి లక్కరాజు అని మాచిరాజు రామకృష్ణమూర్తి తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పెన్షనర్స్ కార్యాలయంలో స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అభినందన సభ జరిగింది. సభకు అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించి ప్రసంగించారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను 500కు పైగా నిర్వహించి ఎన్నో గ్రంథాలను రచించినందుకు సాహితీ రత్న బిరుదుతో సాయి లక్కరాజును సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజును శాలువా పూలమాలలతో సత్కరించారు. అసోసియేషన్ కోశాధికారి హృదయరాజు వందన సమర్పణ చేయగా కార్యదర్శి సూర్యప్రకాష్ రావు, గరికపాటి సుబ్బారావు, పెద్ద ఎత్తున పెన్షనర్స్ స్వరలయ వేదిక సభ్యులు పాల్గొన్నారు.
పాటల కార్యక్రమాలతో మొదలుపెట్టాం. పాటల కార్యక్రమానికి చాలా మంది మ్యూజికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో చాలా పెట్టాను. ఆ రోజుల్లో జానపద గీతాలు, అలాగే సురల గీతాలు రకరకాలు పెడుతూ రాజనీ పాట అంటే విషాద గీతాల పోటీలు కూడా పెట్టారు. ఆ రోజు ఇలాంటి బహుశా ఎవరు కొత్త ప్రయత్నాలు చేసేవారు. సాధారణంగా అందరూ మర్చిపోయింది నవ్వు. ఆ నవ్వు గురించి ఏదైనా ఇందాక సార్ చెప్పినట్టు లాఫింగ్ క్లబ్ అని పెట్టాం. ఉదయం 6 గంటలకు పెట్టేవాళ్ళం. ముమ్మారెడ్డి వెంకటేశ్వర ఆ రోజు ఎంపీగా ఉండేవాడు, గోవింద గారు ఆ రోజు ఎమ్మెల్యే ఉండేవాడు. వాళ్ళు కూడా వచ్చారు. నో డయాస్, నో మెమెంటోస్, నో గార్లైనింగ్, నో ప్రెసిడెంట్. ఇచ్చే గిఫ్ట్లు కూడా ఎలా ఉండేవంటే అప్పడాల కర్ర, చీపురు కట్ట, గుడుసులు పెట్టే ఇచ్చేవాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. వాడు చూపించుకోలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు, అక్కడ పారేయలేదు. అది అన్ని నవ్వుగా ఉండాలని చేశాము. అలా ఆ రోజు సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత ఈ వారంలో నేను బ్యాంక్ మటుకు ఉద్యోగాన్ని అశ్రద్ధ చేయలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు అనుకోకుండా వాసిరెడ్డి ఇంద్రాదేవి దత్త గారు ఒకరోజు తెనాలి పరిచయం అయ్యారు. వారి సభలో ఇలా ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ ప్రపంచ తెలుగు సమాజానికి కార్యవర్గ సభ్యుడిగా ఉండడానికి 2 లక్షల రూపాయల మెంబర్షిప్. ఆ రోజు 1 లక్ష 2 లక్షలు. నేను ఈ రోజు రూపాయి కట్టలేదు. ఆమె నా ఉపన్యాసం అయినాక లక్కరాజు సాయి గారు పర్మనెంట్ మెంబర్గా అనౌన్స్ చేశారు. ఆ దేశాల్లో కూడా ప్రదర్శింపజేసి తెలుగుకి ఎంతో ప్రాశస్త్యం తీసుకొచ్చినటువంటి సాయి గారిని మనం ఇవాళ ఇక్కడ సన్మానించుకోవడం, మన పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడిన సుబ్బారావు గారికి, వారికి కూడా మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమాన్ని నడపవలసిందిగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8వ తేదీ కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆదివారం వైభవంగా ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.